ఓయ్, వెనక బా, వెనక నీ అమ్మ. ఎవరు ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురుకి ఓకే. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం నిన్నటి నుంచి కబీర్ సందేశాలు, ఆ మహానుభావుడి యొక్క సందేశాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మరొక సందేశం తెలుసుకుందాం. ఆయన ఏమన్నారంటే, శరీరం పొలం లాంటిది. మనస్సు రైతు లాంటిది. పాప పుణ్యాలు విత్తనాలు లాంటివి. నువ్వు ఏ విత్తనాన్ని అయితే నాటుకుంటున్నావో దాని ఆధారంగానే మరు జన్మలో ఫలం వస్తుంది. ఇంకోసారి చెప్తాను. శరీరం పొలం లాంటిది, మనస్సు రైతు లాంటిది, పాప పుణ్యాలు విత్తనం లాంటివి. నువ్వు ఏ విత్తనాన్ని అయితే నాటుకున్నావో దాని ఆధారంగానే మరు జన్మలో ఫలం వస్తుంది. అదే నిజం సందేశం. ఈ పాప పుణ్యాలని ఆయన విత్తనం పోయించారు. నువ్వు పాపం అనే విత్తనం వేస్తే మరు జన్మలో దుఃఖం అనే ఫలితం వస్తుంది. దుఃఖం అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. దుఃఖము అంటే రాసుకుంటూ కొత్త వాళ్ళు కావాలంటే అనేక సమస్యల వల్ల కలిగే బాధనే దుఃఖము అంటారు. అంటే మీ జీవితంలో ఏ సమస్య వల్ల మీకు బాధ కలిగినా దాన్ని దుఃఖం అంటారు. ఈ సమస్యలు అనేక రకాలు. ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్య ఉంటుంది జీవితంలో. ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, సంసార సమస్యలు ఉండొచ్చు.
కుటుంబం అంటే బంధువులతోటి, సంసారం అంటే భార్యాభర్తల మధ్య, ఇరుగు పొరుగు వారితో ఉంటాయి సమస్యలు. వార్ధక్య సమస్యలు అంటే ముసలితనంలో వచ్చే సమస్య. ఇలాంటి ఏ సమస్య వచ్చినా చాలా బాధాకరం అండి. ఆయన ఏమన్నాడంటే, ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి ఫలితం పొందవలసి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆరోగ్య సమస్య వచ్చిందండి, వచ్చింది, హార్ట్ అటాక్ అని, కిడ్నీ ఫెయిల్యూర్స్ అని, క్యాన్సర్ అని, ఇలా చాలా ఉన్నాయి కదా, ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ సమస్య వచ్చింది అనుకోండి, ఆ బాధ భరించలేదు. క్యాన్సర్ వస్తే తినేస్తూ ఉంటుంది, డయాలసిస్లు అన్నీ చేస్తాడు, భరించలేదు. కిడ్నీ ఫెయిల్యూర్స్, అందరూ డయాలసిస్ చేస్తారు. క్యాన్సర్ సమస్య వస్తే థెరపీ అన్నీ చేస్తారు. అవి చాలా, వాటి యొక్క బాధ చాలా. మరి ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, ఇంత బాధ ఎందుకు అనుభవించవలసి వస్తుంది? ఒక రకంగా చూడాలంటే అది నరకంతో సమానమే. అలాంటి వ్యాధులు వచ్చిన వాళ్ళు నరకంతో సమానం. అంటే ఆయన ఏమన్నారు, నువ్వు ఏది విత్తితే అదే ఫలం అనుభవించాల్సి వస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాడంటే ఏది విత్తుంటాడు? ఏం పాపం? ఘోరమైన పాప. వీడు ఏ ప్రాణికో ఏ జీవికో ఘోరమైన నరకాన్ని చూపించాడు. అదే నరకం ఈ జన్మలో అనుభవిస్తున్నాడు రోగంతో. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఆ ఇంట్లో ఎవరు కంగారు పడతారో చెప్పగలరా? దొడ్లో కోడి, దానికి అర్థమైపోతుంది. ఆ ఇంట్లోకి ఎవరైనా చుట్టం దిగితే ఇవాళ నా పని అయిపోయింది, దాక్కుంటుంది. దాక్కుంటూ ఇలా తెరలేదు, మూడో పక్క నుంచి, బెల్లం పక్క నుంచి. అప్పటిదాకా ఎంతో ప్రేమగా పిలిచేవారు, పాపం వచ్చేది. ఇప్పుడు ఈ భావం మారిపోయింది, అది దానికి తెలుసు. ఇప్పుడు పిలిస్తే రాదు, పారిపోద్ది. ఎదురు శిరువు పక్క నుంచి వెళ్ళి పట్టేసి రాక్షసుల్లో దాన్ని కోసి ఈకలు పీకేసి ముక్కలుగా చేసి వండుతారా వండరా? సరే, మీరే ఎంతమంది ఉండేవారు? ఏం చేయగలదు అది? అల్ప ప్రాణి, అమాయకపు ప్రాణి. అది వద్దని చెప్పినా కూడా మనకు అర్థం కాదే. కోస్తుంటే ఎంత నరకమండి, ఆ పీక్ వస్తుంటే.
మీరు చూడండి, కావాలంటే కోడి బాధ ఎంత ఉందో మీకు తెలియాలి అంటే నేను కట్టుకొచ్చి ఇస్తాను, ఒకళ్ళు మీ ఏలు కోసుకోండి. మంది ఇస్తానులేండి. మీకు అర్థమవుతుంది అప్పుడు, నీకు అర్థమవుతుందా? ఏలోసారి కోసుకోపోయావా? మరి కోడి పీక్ కోసావా? ఏ మీ అమ్మ కోసిందా? కోసేస్తుంది అది. ఇంకా పోతుందా? ఇంక దేని కోసేది? కోడి ఒకటి, మేకను కూడా కోసేదా? చేప తినేదా? కోసేది కదా. సరే, నీకు దాని రుచి తెలీదు, మీ అమ్మకు తెలుసు. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా ఉండదా? ఇప్పుడు టేస్ట్ లేదా? ఇదివరకు ఉండేది. అది టేస్ట్గా ఉంటుందని దానికి నరకం చూపిస్తారు. అదే నరకం అంటే ఇప్పుడు ఏమి ఎత్తుకున్నావు? నరకాన్ని ఎత్తుకున్నావు. అదే ఫలితం ఇప్పుడు అనుభవిస్తాడు. వేప విత్తనం వేస్తే ఏ పండు వస్తుంది? మామిడి పండు వస్తుందా? అరటిపండు వస్తుందా? ఓయ్, వేప విత్తనం వేస్తే ఏ పండు వస్తుంది? వేపే వస్తుంది, అవునా? మామిడి పండు వస్తుందా? అరటిపండు వస్తుందేమో, రాదు కదా. అలాగే ఆ కోడిని హింసిస్తే ఏ ఫలితం వస్తుంది? మనము అదే రకమైన హింస అనుభవించాలి, రోగాలతో. అర్థమైంది? అర్థం కాలేదు? రాసుకో మరి. కబీర్ మహాశయుడు చెప్పాడు, చాలామందికి ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి, రైళ్ళు కంపార్ట్మెంట్లు కాలిపోతాయి, బస్సులు కాలిపోతాయి, అదే దీపావళికో దానికో ఆ శరీరం అంటుకుపోతూ ఉంటుంది. ఇటువంటివి జరుగుతుంటాయంటారు, జరగమంటారు? జరుగుతాయి. ఇంకా కొంతమందికి గ్యాస్ పొయ్యి, గ్యాస్ లీక్ అయిపోయి శరీరం అంటుకుపోతుంది. మా మేడం జరిగింది అదే. ఉడికిపోతుంది శరీరం, మంటల్లో ఉడకదా? మరి ఎందుకు ఉడికిపోయింది? ఎంత నరకం అంటే అది. ఎందుకు ఉడికిపోయింది అంటే 80 కర్మలు చేయి. ఇప్పుడేం చేయలేదు పాపం, బాగా ఉండేవుగా. తెలియకముందు ఉంటావు, పెట్టావు, తిన్నావు, అది
అదే ఆ కోడిని మంటల్లో వేస్తారు. చూడండి, ఈ ప్రాంతంలో రొయ్యలు ఎక్కువ పడతాయి. చాలామంది ఏంటంటే రొయ్యల పైన పొలుసులు ఉంటాయి. ఆ పొలుసులు తేలిగ్గా ఊడి రావడానికి అట్లా ఏం చేస్తారు, వేడి వేడి నీళ్ళల్లో ఉడకబెడతారు. ఉడకబెట్టి దానిపైన ఉన్న పొలుసులు పొలుస్తారు. పాపం అది బాగానే ఉడుకుతుంది, పొలుసులు బాగానే వస్తాయి, వీడికి పండుగ బాగానే ఉంటుంది. కానీ అది ఉడుకుతుందా ఉడకదా? ఉడికినప్పుడు దానికి ఏం బాధ ఉండదా? వేడి నీళ్ళు వేస్తే అలా కాగే నీళ్ళల్లో జనాభా నిన్ను వేయాలి. అమ్మా నీకు తెలీదు, రాత్రి చేసేది ఆ పని కూడా. ఇక్కడ ఉడకబెడతారు అంటే ఏ విత్తనం వేసుకున్నారు వీళ్ళు? ఉడకబెట్టి విత్తనం నాటారు. తర్వాత ఏమొస్తుంది? గుడికే ఫలితం వస్తుంది. ఎరా జ్ఞానేష్, నువ్వు ఎవరినైనా ఉడకబెట్టావా? తెల్లలేదా పుట్టినప్పటి నుంచి? అదేంట్రా మీ అమ్మ చాలా తెలివి తక్కువదిరా, అందుకే అంత బక్కగా ఉన్నావు నువ్వు. ఏ విత్తనం వేస్తే అదే ఫలితం, అదే పంట. కొంతమందికి యాక్సిడెంట్లో కాళ్ళు విరిగిపోతాయి, ఇంకా కొంతమందికి చేతులే కట్ అయిపోతాయి. ఇంకా కొంతమందికి ఏం జరుగుతుందంటే జబ్బు చేసి కాళ్ళు చేతులు పట్టుపోతాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారంటారు లేదంటే. పూర్వం పెరాలసిస్లో ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు ఏం లేవనుకోండి. అలా సివియర్గా వచ్చిన వాళ్ళకి అలాగే జరుగుతున్నాయి కూడా. అంటే వీళ్ళు ఏ విత్తనం నాటుకున్నారు? అంతకుముందు జన్మలో ఎవరి కాళ్ళు నరకడం కానీ, ఎవరి చేతిలో నరకడం కానీ చేశారు. కోపంతో కక్షతో చేసి సంకలు గుద్దుకున్నారు. అప్పుడు సంకలు గుద్దుకున్నారు, ఆడి చేతులు నరికి. ఇప్పుడు నేను గుద్దుకోవడానికి సంకలు లేవు. ఏది విత్తితే ఆ పంట వస్తుంది నాయనా. చేత కబీర్ ఏమన్నాడంటే, నువ్వు ఏది విత్తుతావో మరు జన్మలో అలాంటి పంటే లభిస్తుంది అని చెప్పి అన్నాడు.
కొంతమంది భార్యాభర్తలకి పిల్లలు పుట్టరు, గర్భం రాదు. ఒకవేళ వచ్చినా గర్భం నిలబడదు. ఇలాంటి వాళ్ళు ఉంటారంటారు. పాపం చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళ బాధ వర్ణనాతీతం. అమ్మా, గుడ్లు తినుంటారా? ఎంత బాధపడతారు అంటే, ఆ 3 పిల్లలిద్దరికి ఏ బాధ ఉండదు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు బాధగా ఉంటారు. ఆ అత్తగారికో ఆడబడుచుకో వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదా, అది చుట్టుపక్కల వాళ్ళు కూడా బాధగానే ఉంటుంది. పిల్లలు ఎంతమంది అమ్మా తెలుసు వాళ్ళకి, అది చేత అనిపించడానికి. ఇంకా పుట్టలేదండి, మా పెళ్ళి అన్న ఎంతకాలం అయింది అంటే 10 ఏళ్ళు అయింది అంటారు. మరి ఏంటమ్మా అంటాను. ఎంత తెలివితేటలుగా అడుగుతారో. అందుకే ఇటు బయటికి వెళ్ళడానికి కూడా భయపడతారు. పిల్లలు పుట్టిన వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా భయపడతారు. ఎందుకు మాటలు అనిపించుకోవడం. మరి అంత నరకం ఎందుకు వచ్చింది? ఎందుకు అంత దుఃఖపడుతున్నారు? ఎందుకు అంత దుఃఖపడుతున్నారు అంటే, అలాంటిది ఏదో వెతుకున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము అంటే ఏదైనా దానికి కారణం గత జన్మలో అలాంటి విత్తనమే నాటుకున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇంకేదంటే, చాలామందికి కోడిగుడ్లు అంటే చాలా ఇష్టం. అసలు ఆ గుడ్డు లేకపోతే భోజనం చేయరండి. వీళ్ళు గుడ్డు అనుకుంటున్నారు అంతేగాని ఆ గుడ్డు అంటే ఏమిటో కూడా వీళ్ళు ఆలోచించారు. గుడ్డు అంటే ఒక కోడికి కాబోయే పిల్ల. మానవుడికి అయితే గర్భంలో పెరుగుతూ ఉంటుంది శిశువు. అదే పక్షులకు అయితే గుడ్డులో పెరుగుతుంది. సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు. మరి లోపల పెరుగుతున్నటువంటి ఆ కోడి పిల్లని, ఆ శిశువుని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉడకబెట్టి తినేస్తున్నారు. అంటే కోడి మానవుల గర్భంలో ఉన్నదాన్ని విచ్చిత్తి చేస్తే ఎంత పాపమో, ఆ కోడి గుడ్డును విచ్చిత్తి చేస్తే అంతే పాపం. గర్భంలో ఉన్నదాన్ని విచ్చిత్తి చేస్తే ఏమవుతుంది? గర్భంలో ఆ కోడి గుడ్డు విచ్చిత్తి చేస్తే పిల్ల తయారవుతుంది. అది విత్తారు, ఆ విత్తనం వేశారు. వేస్తే ఏమవుతుంది? మరి జన్మలో వీళ్ళకి గర్భం రాదు. మరి ఆ కోడిగుడ్డు మీరు కనుక కోడి దగ్గర నుంచి తీస్తూ ఉంటే అది ఎంత గొడవ చేస్తుందో చూడండి. లేకపోతే గుడ్లు పెట్టి పొదుగుతున్నప్పుడు ఏ పామైనా అక్కడికి వస్తే ప్రాణానికి తెగించైనా సరే ఆ పామును ఎదుర్కొంటుంది. అది ఏ గద్దైనా వస్తాయి.
మీరు ఎన్ని వీడియోలు చూడొచ్చు, ఇది యూట్యూబ్ వాటిలో చూడొచ్చు. ప్రాణాలు తెగించి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అది చచ్చిపోవడానికి చూస్తుంది, కానీ తన పిల్లలు బాగుండాలని. నిజంగా ఆ పాము అట్లా తినేస్తే కనుక లోపల ఎంత కుమిలిపోతుందండి. అది ప్రాణాలు తెగించి ఎందుకు పోరాడుతుంది? తన సొంత బిడ్డను నాశనం అయిపోతుంటే ఎంత క్షోభ అనుభవిస్తుంది. వాటిని ఎంత క్షోభ పెట్టే విత్తనం నాటుతారో మరు జన్మలో పిల్లలు లేకుండా, పిల్లలు పుట్టకుండా అంత క్షోభ అనుభవిస్తారు. ఏ విత్తనం వేశారు? ఇప్పుడు గర్భాన్ని విచ్ఛిత్తి చేసే విత్తనం వేశారు. వీళ్ళ గర్భం లేకుండా పోయింది. చాలామంది చూడండి, మనం చూస్తున్నాం, అమ్మాయిని తీసుకెళ్ళి బొంబాయిలోనో, కలకటాలోనో, ఢిల్లీలోనో రెడ్ లైట్ ఏరియా అంటారు, వ్యభిచారం చేసే ఏరియా. అటువంటి చోట అమ్మేస్తారు. ఇంకా కొంతమంది మాయ మాటలు చెప్పి వెళ్ళి ఇంటికెళ్తారు. నీకు ఉద్యోగం ఇస్తాను, అక్కడ చాలా మంచి ఉద్యోగం ఉంది అంట. అలా రకరకాల మాయ మాటలతో తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తారు. అమ్మేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే చీకటి గదిలో బంధించేసి వాళ్ళ మాట వినేదాకా నరకం చూపిస్తారా. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, ఇంకా నన్నేమి హింసించకు అంటే అప్పుడు వాళ్ళని బ్రోతలు ఆ పనికి ఉపయోగిస్తారు. ఇంకా వాళ్ళని బయటికి రాను, అందరిలో తిరగడానికి లేదు, అందులోనే మగ్గిపోవాలి వాళ్ళ జన్మంతా. మరి నిజంగా ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అలాంటి విత్తనం ఏదో నాటుకున్నాడు. పక్షుల్ని పంజరాల్లో బంధించడం, చేపల్ని తొట్టుల్లో పెంచడం, బంధించి హాయిగా చెరువుల్లో, సరస్సుల్లో ఇది వాటిని సముద్రంలో ఇది వాటిని కుక్కల్ని డెన్నుల్లో పెంచడం, గొలుసులేసి కట్టడం, బంధించడమే. ఇంకా కొంతమంది పిల్లుల్ని పెంచుతారు. వీడు సరదా కోసం ఇదంతా. వీళ్ళ సరదా కోసం వాటి స్వేచ్ఛని హరిస్తే వచ్చే విధుల సరదా కోసం వీటి తర్వాత జన్మలో బంధింపబడతారు. వాళ్ళని చూస్తే జాలేస్తారు. ఇలాంటి బతుకు వచ్చింది. ఏది విత్తుతామో అదే అనిపిస్తామండి, గుర్తుపెట్టుకోండి.
నేను కర్మ సిద్ధాంతం అనే పుస్తకం రాశాను. ఒకసారి చదవండి. ఇదంతా బాగా అర్థమవుతుంది. మీరు ఇంకోటి కూడా చూడండి. మనకి WWF అని ఇలాగా యుద్ధాలు చేసుకుంటాం. కొట్టేసుకుంటూ ఉంటారు, రక్తాలు కూడా కారిపోతుంది. వీళ్ళెదురు కొట్టుకుంటూ ఉంటే చుట్టూ కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. ఈయన కొడితే ఆడు తరఫుడు హోయి హోయి అని అడుగుతూ ఉంటాడు. ఈడేమైనా ఆడిని పడగొడితే ఈడి తరఫుడు అరుస్తూ ఉంటారు. అందులో ఉన్నవాళ్ళు, బరిలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయానీయంగా ఉంటుంది. అలా చాలామంది బాక్సింగ్ ఇంకా ఎన్నో రకాల పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. చూసేవాళ్ళకి బాగానే అవుతుంది, కానీ ఆ పోటీలో పాల్గొన్న వాళ్ళకే నరకం. ఎందుకు వచ్చింది ఇలాంటి నరకం? ఎందుకు వాళ్ళందరూ వీళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటే, వీళ్ళు అలాంటిదేదో విత్తుకున్నారు. ఏం విత్తారు? సంక్రాంతి కోడి పందాలు, గొర్రెల పందాలు, ఎద్దుల పందాలు ఇవన్నీ ఉంటాయి, ఉండవా? ఆ కోడి పందాలు పెట్టి చుట్టూ ఎంతమంది అవి కొట్టుకుంటుంటే తప్పట్లు కొడతారు చెప్పండి. ఎంత వినోదం చెప్పండి. అవి రక్తాలు కారుస్తుంటే వీళ్ళు వినోదమా? అలాంటి పందాలు కాసేవాడు, వాటికి పందాలు పెట్టేవాడు మరు జన్మలో ఇలాగే అనుభవించాల్సి వస్తుంది. ఆ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. చేసింది వృధా కాదు. అనుభవించి తీరవలసిందే. అందుకే మన వల్ల ఎవరికి బాధ కలగనివ్వదు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏ హింస జరగనివ్వదు. మన వల్ల ఎవరికి ఎటువంటి హింస జరిగినా అలాంటి హింస మనం అనుభవించాల్సి వస్తుంది. చేత చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఏదో వచ్చే జన్మ అంటారు, ఏదో అనుభవిస్తానంటారు. అసలు నాకు వచ్చే జన్మ ఉంటే కదా అనుభవించడానికి. నేను ఉన్నాను కాబట్టి నేను అనుభవించేదేంటి? ఎవడో అనుభవిస్తే నాకేంటి అంటారు.
చచ్చిపోతే ఏం చేస్తారు? కాల్ చేస్తారు. అయిపోయినట్టే ఇంకా. వీడు ఎంజాయ్ చేశాడు, వీడి జీవితం అయిపోయింది, ఇంకేముంది వీడి పాత్ర? అసలు జన్మ ఉంటే కదా, నాకు ఇంకో జన్మ ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? నిరూపించు, చూపించు, ఇలా మాట్లాడతారు. దానికి ఏం చూపించక్కర్లేదండి. కాస్త మన బుద్ధి బాగా పనిచేస్తే అర్థమవుతుంది అని. మీరు చూడండి, కొంతమందికి కష్టం మీద కష్టం వస్తుంది. ఈ ఆరోగ్య సమస్య వస్తాయి, గోడి చుట్టూ మీద రోకట్ పోటు అనుకుంటూ ఏ యాక్సిడెంట్ అవుతుంది, ఆర్థిక ఇబ్బంది వస్తుంది, లేకపోతే సంసారంలో గొడవలు వస్తాయి. అన్నీ ఒకదాని తర్వాత ఇంకా తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తాయి. ఏదో ఒకటంటే భరిస్తాడు, ఇన్ని వస్తే ఎక్కడ భరిస్తాడు? ఏమంటాడు చెప్పండి? అలా అలా కష్టం మీద కష్టం వచ్చేది భరించలేకపోతుంటే ఏమంటారు ఎవరైనా? ఏ జన్మలో చేసుకున్న పాపము అని అంటారంటారా? మరి ఆ జన్మలో ఏం చేయలేదు. ఏ జన్మలో అంటే వాళ్ళంతటా వాళ్ళు అంగీకరిస్తున్నారా లేదా? ఇంతకుముందు జన్మలో నేను చేసిందే ఇప్పుడు ఇలా అనుభవించవలసి వస్తుంది అని చెప్పి స్పష్టంగా అంగీకరిస్తారు. వీడికి ఎవడైనా జన్మలు చూపించాడా? జన్మలు ఏమైనా చూశాడా? మరి వాడంతటి వాడే ఆ మాట ఎందుకన్నాడు? అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. కబీర్ చెప్పినటువంటి సందేశం కరెక్టేగా. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ ఫలితమే అనిపిస్తాను. కొంతమందికి ఏ కష్టాలు లేవు, ఉండవు. డబ్బు ఉంటుంది, భర్త మంచోడే, పిల్లలు మంచోడే, ఏ ఇబ్బందులు ఉండవు, హాయిగా ఉంటుంది జీవితం. ఎందుకు బాగుంది అలాగా? అంటే వాళ్ళు ఏమి ఎత్తుకున్నారు? అంతకుముందు జన్మలో అందరికీ సేవలు చేశాడు, లాభం కలిగించే పనులు చేశాడు, మంచి చేశాడు, దానాలు చేశాడు. వాళ్ళని మాయ చేసి డబ్బులు వసూలు చేసి దొంగల దానాలు చేశాడు. అన్ని మంచి పనులే చేశాడు. అలాంటి విత్తనం నాటాడు. నాటితే ఇప్పుడు ఎలాంటి ఫలితం వచ్చింది? జీవితం ఎంతో వైభవంగా ఉంది. ఏమంటాడు వాడు? అలా జీవితం బాగుంటే ఏమంటాడు? ఏమోరా దేవుడి దయ వలన ఎంత బాగుంది నా జీవితం అంటాడు. కష్టాలు అనిపించేవాళ్ళు ఏమంటారు? దేవుడికి నా మీద దయ లేదు అన్నారు. ఇక్కడ వీడోని వాడవని దేవుడి దయని బట్టి ఆధారపడుతుందా జీవితం? వాడు విత్తిన విత్తనాన్ని బట్టి ఉంది.
గుర్తెట్టుకో. అది కబీర్ చెప్పేది. నువ్వు హింస చేస్తే హింస అనిపిస్తున్నావు, మంచి చేస్తే మంచి అనిపిస్తున్నావు. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం అనిపిస్తుంది. కొంతమంది వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటుంది, బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ వస్తుందని ఆ తమ్ముడు అన్నయ్య ఉంటాడు, ఆడికి ఇస్తే వడ్డీ ఎక్కువ ఇస్తాడని చెప్పి వీళ్ళ దగ్గర 1,00,000, 2,00,000, 5,00,000 దాచుకుంటే వాడికి ఇస్తే ఇప్పుడు గొడవ ఉండదు, మనవుడే కదా అని చెప్పి ఇస్తాను. ఇచ్చి 1 ఏడాది 2 ఏళ్ళు పోయాక వీడికి ఏదో గమ్మున అవసరం వస్తుంది. వీడికి అడుగుతుంది, ఎరా నీకు డబ్బు ఇచ్చాను కదా అని. ఎప్పుడు ఇచ్చావు అంటాడు. వీళ్ళకి బుర్ర పని చేయదు. ఏంటి ఎప్పుడు ఇచ్చావు అంటాడు. మరి తమ్ముడు అన్నయ్య నోటేం రాయించుకుంటారు, కాగితం ఏం రాయించుకుంటారు, రాయించుకోరు. మతి ఉండదు. ఇంకా ఆల్తో వెళ్తే చెప్పి ఏడుతారు కూర్చుని, ఎంత మోసం చేశాడు స్వయాన మా అన్నయ్య. ఇలాంటి కేసులు ఉన్నాయంటారు, లేవంటారు. పొలాలుగా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? ఏమిచ్చాడు? అంతకుముందు జన్మలో ఎవరికో దెబ్బ వేసాడు, ఇప్పుడు వీళ్ళన్నయ్య దాన్ని దెబ్బ వేసాడు. ఇక్కడ ఏంటంటే సృష్టిలో కొన్ని ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కొంచెం తెలుసుకోవాలి. మనం ఎవరికైతే దెబ్బేస్తామో వాడే మనకి దెబ్బ ఎక్కాల. ఈ సృష్టిలో ఇంకోడెవడో మనకి అలాంటి దెబ్బేస్తాం. ఇవాళ మీరు ఎవరికైనా ఉపకారం చేశారు, ఆడేం ప్రత్యుపకారం మీకు చేయక్కల. దీని ఫలితంగా భవిష్యత్తులో ఎవడో ఒకడు మీకు ప్రత్యుపకారం చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మీరు ఉపకారం చేశారో వాడే చేయాలని ఏం లేదు. ఎవరికైతే మీరు అపకారం చేశారో వాడే మీకు అపకారం చేయాలి. ఎవడో ఒకడు వల్ల మీకు దాని ఫలితం మీరు అనిపిస్తారు. ఇంకా మీకు అర్థం కావాలంటే మీరు బస్సులో వెళ్తున్నారు, రష్గా ఉంది, పాపం ముసలావిడ, సీట్ లేదు, చాలా ఇబ్బంది పడుతుంది. అయితే ఏ గర్భం వచ్చిన స్త్రీయో ఎవరో ఇబ్బంది పడుతుంది, లేకపోతే చంటి పిల్లలతో ఇబ్బంది పడుతుంది. మీరు ఏం చేశారంటే, పోలే అంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు లేచి ఆవిడకి ఆ సీట్ చూపించారు. అక్కడ మీరేం చేశారు? ఆవిడకి ఉపకారం చేశారు. కానీ తర్వాత కొన్నాళ్ళు పోయాక ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, మీరు బస్సు ఎక్కినప్పుడు మీకు ఏ సీటు లేకపోతే
ఏం జరుగుతుందంటే సరిగ్గా మీరు అక్కడ నుంచుంటారు, మీ పక్కన ఉన్న సీట్లో వాడు సరిగ్గా దిగిపోయే స్టేషన్ వస్తుంది, ఆడు దిగిపోతాడు, మీకు ఆ సీట్ ఉంటుంది. లేకపోతే ఇంకోడెవడో మీకు సర్దుకొని కూర్చోండి అంటాడు. అక్కడ మీరు ఒకరికి ఉపకారం చేస్తే ఇంకొకరు మీకు ఇక్కడ ఉపకారం చేస్తారు. ఎలాంటిది విత్తుతారో అలాంటి ఫలితం ఇక్కడ అనిపిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మన మాటలు దగ్గర పెట్టుకోవాలి. మన తెలివితేటలు ఉన్నాయని నోటుకు వచ్చింది మాట్లాడి జనాన్ని మభ్య పెడితే అనుభవించవలసింది మనమే. చాలామంది వాళ్ళు తెలివితేటలు అనుకుంటారు. మన సొసైటీలో ఇలాంటి మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇతరుల అమాయకత్వాన్ని దోచుకోవాలనుకున్నాం, అనుభవిస్తారు. తెలుసుకోవాలి అన్నీ, మర్చిపో. అని చెప్పిన ఒక్క మాటలో ఎంత లోతుగా ఆలోచించచ్చో ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎంత ఉంది అందులో అర్థం. ఏమన్నాడైనా, శరీరం పొలం లాంటిది, మనస్సు పాపపుణ్యాలు విత్తనం లాంటివి. అందులో ఈ పాపపుణ్యాల్లో నువ్వు పాపం అనే విత్తనం నాటితే దుఃఖం అనే ఫలితం, పుణ్యం అనే విత్తనం నాటితే భోగం అనే ఫలితం వస్తుంది. ఏడుతూ కూర్చుంటే ఎలా వస్తుంది? నా బతికీలు అయిపోయింది అంటారు. ఏంటో నేనే పాపం ఎరగనంటారు. ఎన్నో కేసులు వచ్చినాయి నేను. నా భర్త వదిలేశాడండి, ఇప్పుడు నాకేమీ ఆధారం లేదండి, 2 పిల్లలు ఉన్నారు, నా బతుకు దుర్భరం అయిపోయింది, నాకే ఆధారం లేదు. ఏం చేయమంటారంటే ఎవరు చెప్తారు? ఎందుకు వచ్చింది? అందరి మొగుళ్ళు వదిలేస్తున్నారా? ఆధారం లేకుండా అందరూ బతుకుతున్నారా? ఇక్కడ ఎందుకు వచ్చింది? అలాంటిది ఏదో విత్తుకుంది, అనుభవిస్తుంది. అమ్మ నీకు ఇంత కష్టం వచ్చింది అంటే అటువంటి కర్మ ఏదో ఇంకొంది. ఆ కర్మ పోయేదాకా అనిపించాల్సిందే, భరించాల్సిందే. కర్మ తీరిపోతే నీ పరిస్థితి మారచ్చు. అంతే, ఇంకంతకన్నా ఏం చెప్తారు? వాడు విత్తనం నాటితే పంట వస్తుంది. తర్వాత అసలు విత్తనమే లేదు, ఏముంటుంది? అందుకే పెద్దలు ఎందుకు చెప్తారు అంటే, ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించే. ఇక నేనేం చెప్తానంటే, మనం చేసే తప్పులే భవిష్యత్తులో మన కష్టాలు.
మీరు తప్పులే చెయ్యకపోతే కష్టాలే లేవు. మరి మనం ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాం? మనం చేసే తప్పులు మనకు తెలియట్లే. మనం ఏమి తప్పులు చేయట్లేదు అనుకుంటాం. మా సింధూరం మొత్తం ఎన్ని తప్పులు చెప్పుకున్నాం మనం జూమ్లో? 80. మనం చేసే తప్పులు 80 రకాల తప్పులు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తప్పు మీద మనం వివరించడం జరిగింది. 80 తప్పులు అంటే 2 నెలల 20 రోజులు చెప్పుకున్నాం. అవి సింధుని అడిగి మీరు సింధూరాన్ని ఆ లింక్ అడగండి, పెడతారు. మీరు ఇంకా చేసే తప్పులు అందులో ఇంకేమైనా ఉంటే దాన్ని సరి చేసుకోండి. లేకపోతే అనిపించేది మీకు. ఎవరు తప్పులు చేస్తారు? మనసు మలినంగా ఉన్నవాడు చేస్తారు. మలిన గుణాలు ఉన్నవాడు చేస్తారు. తప్పులు చేయకూడదంటే ఏం చేయాలి? ఈ శ్వాస మీద చేసిన ధ్యానంతో మనసును శుద్ధి చేసుకోవాలి. రాసుకోండి మీకు పరిష్కారం. మీ భవిష్యత్తు బాగుండాలంటే శ్వాస మీద చేసిన ధ్యానంతో మనసును శుద్ధి చేయాలి. మీ మలిన గుణాలను తొలగించుకోవాలి. మీ బుద్ధి వికసింప చేసుకోవాలి. చేత గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో కష్టాలు అనుభవించకూడదు అంటే ఇప్పుడు మనం తప్పులు చేయకూడదు. ఇప్పుడు తప్పులు చేయకూడదు అంటే మన మనసును శుద్ధి చేయాలి. మనసును శుద్ధి చేయాలి అంటే 2 పనులు చేయాలి. శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్ర ధ్యాన సాధన చేయాలి. 2 సాత్వికమైన శాకాహారం. అలాంటి స్థితి రావడం కోసమే ఇక్కడికి వస్తున్నామండి. గుర్తెట్టుకోండి, పని పాట లేకుండా రావట్లేదు. మీ భవిష్యత్ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. మీరేదో శారీరక వ్యాయామాలు చేయడం వల్ల మనసేమి శుద్ధి కాదు. శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే మీ మనసును శుద్ధి చేసి, ఎన్ని వ్యాయామాలు చేయండి, ఆ కర్మ మీద పడేసరికి కష్టాలు అనుభవించాల్సి. చేత ఇప్పుడు చెప్పండి, ఇక్కడ భీమవరం రావాల్సిన అవసరం ఉందంటారు లేదంట? కొంచెం అవసరం, చాలా అవసరం. ఇక్కడికి రాకపోతే సరైన ధ్యానం చేయలేరు, మనసు శుద్ధి కాదు, తప్పులు అలాగే ఉంటాయి. ఆ తప్పుల వల్ల తప్పులు చేస్తూనే ఉంటారు. చేస్తూ ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి. వాడు కారణం, వీడి కారణం ఉంటాయి. ఎవ్వడూ కారణం కాదు. మీరు చేసుకున్నదే మీరు అనిపిస్తారు.
గుర్తెట్టుకోండి, మీరు విత్తుకున్నదే ఆ పంట మీరే కోసుకుంటారు. బాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత అద్భుతమైన సందేశం ఇచ్చారని బోధ చేశారు కబీర్ గారు. కబీర్ గారికి ఒకసారి మనం మనం కాస్త రిలాక్స్ అవుదాం.